కాలగర్భంలో కలిసిపోతుందనుకున్న బన్సిలాల్పేట మెట్లబావి భాగ్యనగరానికి మణిహారమైంది. 3 ఏళ్ల క్రితం ఆనవాళ్లు కోల్పోయిన చారిత్రక బావి ఇప్పుడు టూరిస్టు స్పాట్గా మారింది. గత బీఆర్ఎస్ సంకల్పం ఎన్జీఓల కృషితో మెట్లబావి మహర్దశను సంతరించుకున్నది. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ మెట్లబావి హైదరాబాద్ చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తున్నది. ఇటీవల నగరంలో కురిసిన వర్షాలతో మెట్లబావి జలకళను సంతరించుకున్నది. సందర్శకుల తాకిడితో సందడిగా మారిన బన్సిలాల్పేట మెట్లబావిపై స్పెషల్ స్టోరీ. శతాబ్దాల చరిత్ర గల బన్సిలాల్పేట్ నాగన్నకుంట మెట్లబావి పునర్వైభవం సంతరించుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో వారసత్వ కట్టడాలను బతికించాలన్న గత బీఆర్ఎస్ సర్కార్ సంకల్పం నెరవేరింది. కాలక్రమంలో మరుగున పడిపోయి శిథిలమైపోయిన బన్సిలాల్పేట మెట్లబావి ఇప్పుడు పర్యాటక స్థలంగా మారింది. నిత్యం సందర్శకుల తాకిడితో కిటకిటలాడుతున్నది. బన్సిలాల్పేట మెట్లబావి 18వ శతాబ్దానికి చెందినది. హైదరాబాద్ నగర చారిత్రక వారసత్వానికి ఈ బావి ప్రతీక. అప్పటి ప్రజల అవసరం తీర్చేందుకు నిజాం రాజుల కాలంలో ఈ బావిని నిర్మించారు. 3 అంతస్తుల్లో మెట్లు, రాతి కట్టడంలో ధరలు, దాదాపు 20 లక్షల లీటర్ల స్టోరేజీ కెపాసిటీ ఈ బావి సొంతం. నిజాం సర్కారు సిబ్బంది ఈ బావికి సమీపంలో డంగు సున్నం తయారు చేసేవారు. ఇందుకోసం మెట్లబావి నీటిని వాడుకునేవారు. నిజాం రాజుల గుర్రాలకు సైతం ఇక్కడే విశ్రాంతి కల్పించేవారు. ఏడాదంతా పుష్కలంగా నీరుండే ఈ బావి స్థానికంగా వందల కుటుంబాలకు తాగునీటి అవసరాలు తీర్చేది. 1972లో హైదరాబాద్లో తీవ్రమైన నీటి కరువొచ్చినా మెట్లబావి మాత్రం నిండు కుండగానే ఉండి సికింద్రాబాద్ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చింది. మెట్లబావి ఎదురుగా ఉన్న నల్లపోచమ్మ ఆలయానికి వచ్చే భక్తులు సైతం ఇక్కడే స్నానాలు, వంటలు చేసుకునేవారు. ఇంతటి ఘన చరిత్ర గల మెట్లబావి కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకున్నది. కబ్జాలకు గురయ్యే ప్రమాదంలో ఉన్న బన్సిలాల్పేట మెట్లబావికి పునర్వైభవం తీసుకురావాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పించింది. ఎన్జీఓల సహకారంతో ఈ బావికి మరమ్మతులు చేసి ఆధునీకరించింది. రెండు 2022కు ముందు మెట్లబావి అసలు ఆనవాళ్లు కనిపించినంతగా చెత్తతో నిండి ఉండేది. ధరలు పూర్తిగా శిథిలమై బావి నుంచి దుర్గంధం వచ్చేది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ బావి పునరుద్ధరణకు కృషి చేసిన ఎన్జీఓలకు గత బీఆర్ఎస్ సర్కార్ అండగా నిలిచింది. పురాతన నిర్మాణ శైలి దెబ్బతినకుండా మెట్లబావిని పునర్నిర్మించింది. ఆర్కియాలజీ నిపుణుల సహకారంతో బావి నిర్మాణంలో వాడిన రంగు, సున్నంతోనే పునర్నిర్మాణ పనులు చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ సంకల్పం ఫలితంగా ఇప్పుడు బన్సిలాల్పేట మెట్లబావి పర్యాటక స్థలంగా మారిపోయింది. మెట్లబావిని చూసేందుకు ఇప్పుడు పెద్ద ఎత్తున సందర్శకులు నిత్యం వస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తున్నారు. మెట్లబావి నిర్వహణ కోసం సందర్శకుల నుంచి 50 ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ కృషి మూలంగా ఇప్పుడు మెట్లబావి టూరిస్టు స్పాట్ గా మారడంతో పాటు నిర్వహణ కోసం ఆదాయం కూడా సమకూరుతున్నది. నా పేరు విశ్వక్, నేను 5th క్లాస్లో చదువుతున్నాను. ఈ స్టెప్ వెల్ నాకు చాలా నచ్చింది. అన్ని హెరిటేజ్ వస్తువులని నాకు చాలా నచ్చుతాయి. ఊరికి వెళ్ళినప్పుడు వెల్స్ చూస్తాము, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. స్టెప్ వెల్ అంటే ఇంతకుముందు అసలు బాగా లేకుండే. ఒక కొత్త హెరిటేజ్ థింగ్ తెలుసుకోవడం చాలా మంచి విషయం. చాలా బాగుంది. లోపల గ్యాలరీస్లో కూడా అర్థమైంది లోపల ఏముంది అని, ఎట్లా కన్స్ట్రక్ట్ చేశారు, వర్కింగ్ జిహెచ్ఎంసి తీసుకున్న వర్క్ ఏంటిది అని అర్థమైంది లోపల గ్యాలరీ వల్ల. చాలా బాగుంది ఈ ప్లేస్. ఈ వాటర్ని మంచినీటి వాటర్గా యూజ్ చేసేసి పూర్వం ఇది యథాస్థితిలో ఉన్నప్పుడు దాని ఉపయోగమే మంచినీటి
సరఫరా ఈ చుట్టుపక్కల వాళ్ళ గ్రామాలకి వాటికి మంచినీటి సరఫరా ఇచ్చేసేది. ఇప్పుడు కూడా ప్రభుత్వం దీన్ని రీస్టోర్ చేసేసి తాగునీటికి యూజ్ చేసేస్తే ఇప్పుడు ఎలాగో బెంగళూరు సిటీ వాటర్ క్రైసిస్లో ఉంది, మన హైదరాబాద్ సిటీకి అట్లాంటి వాటర్ క్రైసిస్ రాకూడదు. ఎందుకంటే కాకతీయులను మన తెలంగాణ మొత్తం చెరువులు ఎలా ఉంచారో, సో ఇక్కడ కూడా హైదరాబాద్లో నీటి కొరత రాకుండా ఇలాంటి బావిలు చాలా ఉన్నాయి. సో వీటిని అన్ని మనం పరిరక్షించుకుంటే హైదరాబాద్లో ఒక 100 ఏళ్ళ వరకు కూడా వాటర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. నా పేరు సాకేత్, నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను నిజాంపేట నుంచి వచ్చాను. సో ఇలాంటి బావిని ఉండడం అంటే తెలంగాణలో చాలా హ్యాపీ. ఇంకా నేను ఇలాంటిది ఉందని తెలీదు. సో మా హాలిడేస్లో మా ఫ్యామిలీతో వచ్చాను. ఇది చాలా బాగుంది. ఒకప్పుడు వెళ్ళంటే వెళ్ళు లేకుండా గడిచేది కాదు. ఇప్పుడు అసలు వెళ్ళంటే ఏంటో తెలీదు. స్టెప్ వెల్ ఇట్లాంటివన్నీ చేస్తే పిల్లలకి ఏంటి ఎలా ఉంది అనేది తెలుస్తుంది. చాలా బాగుంది. We are here at the Stepwell Bansilal Pate, and I've been to Hyderabad since 10 months now, and it is great because of its heritage. I just came here today and learned about the history. It's really good to see, and the lights are on now, and I'm just waiting to this to get dark, and I just want to see how it is. Oh, हैदराबाद तो ब्यूटीफुल सिटी, पहले जैसा देखा था उसके लिए इतना जल्दी डेवलप कर जाएगा ये मेरा धारणा नहीं था. बहुत अच्छा लगा, हैदराबाद सिटी हमको बहुत अच्छा लगा, एंड भविष्य में फिर आने का और इच्छा है. यहाँ पर आएंगे तो इस सिटी में आएंगे, घूमेंगे तो इसी सिटी में, सब जगह और घूमेंगे. कुछ बाकी रह गया. मेनी థ్యాంక్స్. బన్సిలాల్ పేట మెట్ల బావికి వీకెండ్స్ లో ఎక్కువ మంది సందర్శకులు వస్తున్నారు. ఇక స్థానికులు సైతం బావి పునరుద్ధరణపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ కృషి వల్లే ఈ బావి పునర్వైభవం సంతరించుకున్నదని చెబుతున్నారు. హైదరాబాద్ నగర చారిత్రక వారసత్వానికి నిదర్శనంగా నిలిచిన బన్సిలాల్ పేట మెట్ల బావికి సందర్శకుల తాకిడి పెరిగింది. ఒకప్పుడు సికింద్రాబాద్ ప్రాంత ప్రజల దాహార్తి తీర్చిన ఈ బావిని గత బీఆర్ ప్రభుత్వం ఎన్జిఓలతో కలిసి పునరుద్ధరించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ మెట్ల బావి జలకళను సంతరించుకొని చూపరులను ఆకట్టుకుంటుంది. కెమెరామెన్ విజయ్తో మహేష్ టీ న్యూస్, హైదరాబాద్.